అయ్య బాబోయ్! ఎన్ని నీళ్ళనమాట. ఫస్ట్ టైమ్ అనమాట ఇంత ఇన్ని నీళ్ళు పోంగా. ఇప్పుడు చూడండి ఎంత నార్మల్‌గా ఉంది కదా! ఇటు సైడ్ గినంగా. కొద్దిసేపు అయినాక చూపిస్తా చూడండి వీడియోలో. ఎన్ని నీళ్ళు వచ్చినాయంటే మస్తు వచ్చినాయి. మేము ఆ వాగుని చూసి నేను, మా హనమ్మ, మా అఖిల, మా మమ్మీ అయితే చిలకలకైతే పోతున్నాం. మా చేను అంటే మా చిలక కింద వాగు పోతుంది. అయితే ఎప్పుడు అయినా సరే ఎన్ని వర్షాలు వచ్చినా సరే కానీ ఎక్కువ నీళ్ళు అంటే అలుగు దుంకుతుండే బాగానే కానీ పైదాకా రాలేదన్నమాట. కానీ ఈసారి మాత్రము అసలు నీళ్ళైతే మొత్తం దగ్గరకు వచ్చేసినాయి. ఇట్లా ఈ నుంచి చూస్తే మంచిగా క్లియర్గా కనిపిస్తుండే. చూస్తున్నా కానీ సగం దాకా వచ్చేసినాయి. ఇంక అందుకని మేమైతే చిలకలకైతే పోతున్నాము. ఇంకా మా హనమ్మ అయితే మమ్మీ పడవలు మమ్మీ అని అంటుండే. మేమైతే చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ ఎప్పుడు వర్షం వచ్చినా కానీ బజార్లో నీళ్ళు పోతుంటే నేను, మా అమ్మ, మా అన్నయ్య, మా ఝాన్సీ గినంగా మమ్మీ పడవలంటే మా అమ్మ అయితే చేసి ఇస్తుండే. మేము పడవలు వేస్తుండే. ఆ హ్యాపీనెస్సే వేరన్నమాట. అందుకే పడవలు అయితే చేసుకున్నాం. ఇదే అన్నమాట చూడండి ఎన్ని నీళ్ళు పోతున్నాయో. అటు సైడు శ్మశాన వాటిక అది సగం దాకా వచ్చేసింది. నేను ఫస్ట్ టైం ఎన్ని నీళ్ళు చూడడం. ఇంకా ఇదే అన్నమాట వాగు దగ్గరికి వచ్చినాము. వాగులో పోవాలంటే ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. కానీ అది నిండి ఇటు సైడ్ దాకా వచ్చేసినాయి. ఇవి నీళ్ళుల్లో మొత్తం నీళ్ళు కనిపిస్తున్నాయిగా, ఇది మొత్తం వరిచేనే. అసలు ఎక్కడ చూసినా కూడా మొత్తం వరిచేనే కనిపిస్తుంది. అదల్లా కొట్టుకుపోయింది. ఇక్కడ చెరువు ఉంటుంది, ఇక్కడ నుండి ఇలా వస్తుంది. అయితే ఇది మరిపల్లి రోడ్ అనమాట. అటు సైడ్ మరిపల్లి, అటు ఇటు ఇంకా బంద్ అనమాట పోనీకి. ఇంకా ఫుల్ వాగుపోతుంది. ఇంకా నెక్స్ట్ డే చూస్తే చూడండి నీళ్ళు ఏది ఎట్లయితే వచ్చినాయో అట్లాగే అన్నీ పోయినాయి. అసలు నేను నీళ్ళు ఇక్కడ దాకా ఉన్నాయి కదా, అసలు లేని ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద వాగు. నీళ్ళన్నీ డిండి ప్రాజెక్టుకు పోయినాయి.